నేను మొన్న నైట్ నుంచి విపరీతమైన హెడేక్, స్టమక్ పెయిన్తో బాధపడ్డాను, బ్యాక్ పెయిన్తో. మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నేను ఆంటీకి కాల్ చేసి ప్రేయర్ చేయించుకోలేకపోయాను. అలాగే డ్యూటీ అయిపోయాక వెళ్ళి పడుకున్నాను, కానీ మెడిసిన్ కూడా వేసుకున్నాను, కానీ ఏం తగ్గలేదు. వెళ్ళి పడుకున్నాక ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి కూడా ఇంకా విపరీతమైన కాలు నొప్పులు, చేతుల నొప్పులు, ఇంకా అన్ని టోటల్ హెడ్ నుంచి లెగ్స్ వరకు అన్ని పెయిన్స్ విపరీతంగా. ఇంకా భరించలేక నేను ఆంటీ కాల్ చేసినప్పుడు ఆంటీ నాకు ప్రేయర్ చేశారు. దే ప్రేయర్ చేసిన విధానాన్ని బట్టి ఆంటీకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. అట్లాగే ఆంటీ చేసిన ప్రేయర్ని బట్టి దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. అట్లాగే ఈ రోజు కూడా అదే పెయిన్తో బాధపడుతున్నా. ఆంటీ మళ్ళీ ఈ రోజు కూడా ఆఫ్టర్నూన్ 2-3 టైమ్స్ తగ్గిందా లేదా అని చెప్పి అడిగి, ఒక 2-3 టైమ్స్ అడిగి మళ్ళీ రిపీటెడ్ గా ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. ఆంటీ చేసిన ప్రేయర్ని బట్టి దేవుడు నాకు స్వస్థత చేసినందుకు దేవుడికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఏమి ఇచ్చినా దేవుడికి నా రుణం తీర్చలేను. అట్లాగే నా కొరకు ఆంటీ ఇంతగానం ప్రేయర్ చేస్తున్న విధానాన్ని బట్టి ఆంటీకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించిన ఆమె. Praise God. Praise God. Yes, Kalpana, would you translate? Ruthu Grace is thanking you for praying for her auntie. Some days back, she was suffering from back pain. In the middle of the night, also, it was severe. But when you prayed, it was gone. But today, also, in the afternoon, where you called her and you asked her whether the pain is repeating or not. But she told she is fine and she is giving all the glory to God. Praise God. God be praised. God be praised. Anybody else would like to testify? ఇంకెవరైనా Anybody else? సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారా? Any testimony to glorify God? దేవుని మహిమపరచడానికి ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారా? అంటే ఐ విల్ టెల్ అంటే. Okay, okay. Last Friday, or I don't remember exactly, but when I requested you that I will not translate because I am not feeling well, auntie. Like my stomach was upset. Yes, I remember. Then when there was nobody to translate, you told me, God, as you translate, God will take care, Kalpana, you said, auntie. So I told it's okay, auntie, because I never knew when I would run to the bathroom. That's why I asked for the permission. Then it was really, otherwise I would have gone 3 to 4 times. Not during the prayer meeting, auntie, but the whole day I didn't go for motion, not urine, but motion. Praise God, auntie. My stomach was also all set. Oh, praise God. You tell in Telugu also. ఎస్ ఆంటీ. మొన్న శుక్రవారము నాకు కొంచెం కడుపులో గందరగోళంగా ఉంటే నేను ఆంటీకి చెప్పాను, నేను ట్రాన్స్లేట్ చేయలేను ఎందుకంటే మధ్య మధ్యలో బాత్రూమ్కి వెళ్తానేమో ఆంటీ అని చెప్పేసి అడిగాను, కొంచెం ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని. సరే అన్నారు ఆంటీ. కానీ ఆ రోజు ఎవరు లేకుండే చెప్పడానికి తెలుగులో. సరే అప్పుడు ఆంటీ అన్నారు, ఏం కాదు కల్పన, దేవుడే అన్ని చూసుకుంటాడు, నువ్వు ట్రాన్స్లేట్ చేస్తూ ఉండు అని చెప్పారు. చెప్పినప్పుడు నేను కూడా సరే అన్నాను. అంటే అక్కడ నమ్మకం అనేది పెట్టమని చెప్పారు ఆంటీ. నేను సరే అని ట్రాన్స్లేట్ చేస్తున్నాను. మీటింగ్ అయిపోయే వరకు అసలు నాకు బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండే. ఇంకా అంతకుముందు నేను 2-3 రోజుల నుంచి బాధపడుతున్న మోషన్స్ కూడా ఆ రోజు సాయంత్రం వరకు మొత్తం తగ్గిపోయినాయి. దేవుడు స్తుతింపబడును గాక. Praise God. God is surely good. Praise God. God is surely good. God is surely good. Praise God. Praise God. Anybody else have a testimony? ఇంకెవరికైనా ఉందా సాక్ష్యం? Nothing? Okay. We'll pray together. Praise God. Priscilla? కల్పన సిస్టర్, నేను చిన్న సాక్ష్యం చెప్తానండి. చెప్పండి సిస్టర్. లాస్ట్ మంత్ మా బాబు హిందీ పండిట్ సర్టిఫికేట్స్ పోయినాయి. బహుశా నేను మరి జూమ్ లో చెప్పానో లేదో నాకు గుర్తు రావటం లేదు ఈ ఆశా సిస్టర్ ప్రేయర్ లోను. అయితే నేను అందరికీ ప్రే చేయమని చెప్పాను.
దేవుని మహాకృప చొప్పున, ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ పడిపోతుంది, ఈ సర్టిఫికేట్ లేకపోతే అప్లై చేయటం కుదరదు అని చాలా కంగారు పడుతూ నిన్నటి దినాన్న సరే ఇంక పోలీస్ కంప్లైంట్ ఇద్దామని లెటర్ కూడా రాశానండి. ఎందుకైనా మంచిది మమ్మీ, మరలా ఒకసారి నా ఫైల్ చూస్తాను అని అన్నాడు బాబు. లాస్ట్ టైం ఆ సర్టిఫికేట్స్ బయటికి తీసినప్పుడు జిరాక్స్ కాపీలతో పెట్టేశాడు. అవి అప్పటికప్పుడు తీసిన జిరాక్స్లేమో కాస్త వేడిగా ఉండి అతుక్కుపోయినట్టు ఉంటాయి కదండి. అట్లాగా ఒక జిరాక్స్ కి రెండో జిరాక్స్ కి మధ్యలో ఈ సర్టిఫికేట్స్ అతుక్కుపోయి ఉన్నాయి. నిన్న మరలా వెరిఫై చేస్తుంటే ఆ ఫైల్లోనూ బాబు ఫైల్లోనే ఉందండి. ఇది కేవలం దేవాది దేవునికి వందనాలు, ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. బాబు సర్టిఫికేట్లు మరలా ఇంట్లోనే కనబడ్డాయి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. Praise God. ప్రేజ్ గా ప్రేజ్ గా సిస్టర్, మీరు చెప్పారు సిస్టర్ జూమ్ మీటింగ్ లో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు పోయినసారి. ఓకే ఓకే. అదే గుర్తులని జల్దీ మర్చిపోతున్నానండి. చెప్పానా లేదా అంటే ఒక్కోసారి చెప్పిన పర్లేదు. వాళ్ళకే 10 సార్లు చెప్తున్నాను. అందుకని కొద్దిగా అనిపించి ఆ మాట అన్నాను అనమాట ఇప్పుడు. పర్లేదు పర్లేదు సిస్టర్. ప్రేజ్ గా అంటే ప్రిసిల్లా సిస్టర్ రిక్వెస్టెడ్ ఫర్ ఏ ప్రేయర్ ఫర్ హర్ సన్స్ సర్టిఫికేట్స్ విచ్ ఆర్ లాస్ట్ ఆంటీ లాస్ట్ వీక్. And because he has to apply for the DSC job, they are very important. They searched everywhere because it is important for the job, and at last she thought of giving police complaint also. But all the glory belongs to God because they are found in his own certificate cover in their own home. They are nowhere lost outside, and they came to know that they are there and they found it. And Oh, praise God. Wonderful. Praise God. Praise God. Glory to God. God is good. Yes, surely God is good. Anybody else have anything to say? ఇంకెవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? Auntie, Okay. I gave my testimony in church, Auntie, on Huh? Sunday, Huh? and everybody was blessed. Everybody was like so shocked how God worked through my job, through my house, which I never thought. Even now, it is a little hard for me to digest that I have. And like how my journey was, I told in detail, Auntie. Yeah. And I hope the testimony is a blessing to others. And glory to God, I was able to give that testimony. Oh, praise God. Praise God. Very good. You're going to give it this Sunday? No, I gave it last Sunday, Auntie, Okay. in Okay. Diamond Point. Okay. Okay. Very good. Praise God. Glory to God. Glory to God. Yeah. So now